నైవేద్యం వండుతూ నెయ్యి మర్చిపోయానని గాయత్రిని తేవడానికి పంపిస్తుంది. అక్కడ అనంత్ గాయత్రిని చూసి నీతో మాట్లాడాలి అని గాయత్రిని ఆపేస్తాడు. ఎంతకీ గాయత్రి రాకపోవడంతో త్రిపుర కూడా కదిలి ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడ అనంత్ గాయత్రితో, నేను ఎవరిని మోసం చేయలేదు, నీ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ నాకు చెప్పుకునే అవకాశం ఇవ్వు అని గాయత్రి వైపు కాకుండా అటువైపుకు తిరిగి తన క్షమాపణలు చెబుతూ ఉంటాడు. ఇంతలో గాయత్రి విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే అదునుగా చూసుకొని ఊర్వశి అక్కడికి వచ్చి నిలబడుతుంది. అనంత్ తను చెప్పాల్సిన క్షమాపణలన్నీ చెప్పి ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని త్రిపుర కూడా చూసేస్తుంది. తర్వాత ఊర్వశి ఏమీ తెలియనట్టు మళ్ళీ వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర నిలబడుతుంది. అనంత్ వెనక్కి వెళ్ళి తిరిగి చూసేసరికి అక్కడ గాయత్రి కనబడదు. ఊర్వశి విన్న విషయమో అతనికి తెలియదు, త్రిపుర చూసిన విషయమో అతనికి తెలియదు. కోపంతో వెళ్ళిపోయి ఉంటుంది అనుకొని అతను లైట్ తీసుకుంటాడు. ఇక ఊర్వశి వాళ్ళ అమ్మ, ఇక నువ్వు కరెక్ట్ టైంకి వెళ్ళావే, అల్లుడి గారు నోట్ నుంచి ఎప్పుడైతే ఐ లవ్ యూ అన్నాడో అప్పుడే నువ్వు నిలబడ్డావు, అప్పుడే త్రిపుర కూడా చూసేసింది, ఇక మిగిలిన గేమ్ని నేను ఆడిస్తాను, చూస్తూ ఉండు అని కూతురికి భరోసా ఇస్తుంది. ఇక త్రిపుర నైవేద్యాన్ని వండి నేల మీద పెట్టుకొని దేవుని స్మరించుకొని తింటూ ఉంటుంది. తర్వాత బాలా వాళ్ళ అమ్మ కూడా అక్కడ అంగప్రదక్షిణలు చేసి చాలా కష్టపడి చేసి దేవునికి నమస్కారం చేసుకుంటుంది. వాళ్ళమ్మ అంగప్రదక్షిణ చేస్తూ ఉంటే బాలా చాలా ఏడుస్తాడు. నువ్వు చెయ్యకు, లెవ్వమ్మా లెవ్వమ్మా అని ఏడుస్తూనే ఉంటాడు. బాలా బాధను చూసి తల్లి కూడా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇక తల్లిని యశోదను ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలని చెప్పి బాలాను అనంత్ను పక్కకి పంపిస్తారు. ఎందుకండి నా కొడుకుకి ఈ పరిస్థితి, నిన్నటి వరకు వాడు మంచిగానే ఉన్నాడు కదా, ఇక ఎప్పటికీ ఏ ప్రాబ్లం రాదు అనుకుంటే మళ్ళీ ఇలా తయారయ్యాడు, ఎందుకు ఆ భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు, నా బిడ్డకు ఎందుకండి ఇన్ని కష్టాలు అని గుండెలు బాదుకొని యశోద ఏడుస్తూ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా యశోదకి నచ్చ చెప్తారు. ఆ తర్వాత యశోద అక్కడి నుంచి వెళ్ళి త్రిపుర భోంచేస్తున్న దగ్గర చూసి ఎందుకు ఇలా భోంచేస్తుంది అని పంతులు గారిని అడిగితే, అలా భోంచేస్తే ఏ కోరికైనా సరే నెరవేరుతుందని నమ్మకమమ్మా అని పంతులు గారు చెప్తారు. దాంతో యశోద త్రిపుర దగ్గరికి వెళ్ళి నాకు కూడా కాస్త ప్రసాదం పెడతారా అని అడిగి తను కూడా నేల మీదే ప్రసాదాన్ని తింటూ ఉంటుంది. తర్వాత త్రిపురది అయిపోయేసరికి త్రిపుర వెళ్ళిపోతుంది. బాల అక్కడికి వచ్చి తల్లితో పాటు ప్రసాదాన్ని షేర్ చేసుకుంటాడు. తర్వాత అందరూ కూడా ప్రదక్షిణలు చేసేసి సాయంకాలం వరకు గుడిలోనే ఉంటారు. సాయంత్రం దీపం వెలిగించే సమయం అవుతుంది. అప్పుడు పంతులు గారు త్రిపురను పిలిచి, మోకాళ్ళ మీద ఈ మెట్లన్నీ ఎక్కి నువ్వు అఖండ జ్యోతిని వెలిగించాలమ్మా, మోకాళ్ళ మీద ముందు మెట్లు ఎక్కి ఆ తర్వాత అక్కడ అగ్నిగుండం ఉంటుంది, దానిని నీ కాళ్ళతో దాటి ఆ తర్వాత ఈ అఖండ జ్యోతిని వెలిగించాలి అని చెప్తారు. ఏ ఆటంకము కలగకూడదు, మధ్యలో దీపం కొండెక్కకూడదు అని కూడా హితువు చెప్తారు. తను మీ చెల్లి కాబట్టి తనని నువ్వు తోడుగా తీసుకెళ్లొచ్చు, కానీ తను నీకు ఏమాత్రం సహాయం చెయ్యకూడదు, కొంచెం కూడా సహాయం చేయకూడదు, నువ్వు ఒక్కదానివే అన్నీ కూడా భరిస్తూ చేయాలి అని పంతులు గారు హెచ్చరించడంతో గాయత్రి కూడా పక్కన నడుస్తుంది తప్ప ఏమీ హెల్ప్ చేయదు. ఇదంతా చూస్తున్న ఫణి పూలల్లో గాజు పెంకులను కలిపి ఎలాగైనా సరే త్రిపురను బాధ పెట్టాలని చెప్పి మెట్ల మీద మొత్తం చల్లుతాడు. త్రిపుర గాజు పెంకులు కుచ్చుకుంటున్నా సరే బాధను భరిస్తూనే అలాగే ఆ జ్యోతిని తల మీద మోస్తూ మోకాల మీద మెట్లన్నీ ఎక్కేస్తుంది. ఎలా ఎక్కింది అని ఫణి బాధపడుతూ ఉంటాడు. ఆ తరువాత గుండం దాటేటప్పుడు కూడా ఫణి ఒక భస్మంలో కెమికల్ని కలిపేసి తనకు రాయమని ఒకతనికి డబ్బులిచ్చి పంపిస్తాడు. అతను అక్కడికి వెళ్ళి, అమ్మ అగ్నిగుండంలో నడిచేటప్పుడు కాళ్ళకి విభూది రాసుకోవాలి అని చెప్పగానే ఆ మాటను నమ్మి గాయత్రి కాళ్ళకి ఆ భస్మాన్నంతా రాసేస్తుంది. ఇదంతా చూస్తున్న ఫణి ఇక త్రిపుర కాళ్ళకి మంటలు అంటుకొని తను మొత్తం కాలిపోతుంది, చచ్చిపోతుంది. ఆ తర్వాత ఎవిడెన్స్ని ఎలాగైనా కలెక్ట్ చేసుకోవచ్చు అని సంబరపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి నాగసాధువులు వచ్చి, అదేంటి ఆ అమ్మాయి అగ్నిగుండం నడుస్తున్నట్టుంది, పసుపు నీళ్లు చల్లుకోకుండానే ఎలా నడుస్తుంది అని ఆశ్చర్యంగా అడుగుతారు. అప్పుడే బాల అక్కడికి వచ్చి ఇదంతా విని, అయ్యో త్రిపురనా, అక్కడ నా సుందరి ఉంది అని చెప్పేసి వెళ్ళి తనే పసుపు నీళ్లను త్రిపుర మీద చల్లేస్తాడు. బిందెతో మొత్తం పోసే వరకు ఆ కెమికల్ అంతా కూడా నీళ్ళల్లో కలిసిపోతుంది. ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఫణి బాధపడతాడు. త్రిపుర మాత్రం ఆ దేవుడి దయ వల్ల గుండాన్ని మంచిగా దాటేస్తుంది.
ఆ తర్వాత త్రిపుర అఖండ జ్యోతిని కూడా వెలిగించేస్తుంది. ఇక బాల వాళ్ళ ఫ్యామిలీ ఒకవైపు, త్రిపుర వాళ్ళ ఫ్యామిలీ ఒకవైపు ఉంటారు. ఇంతలో నాగభూషణం ఫణి మళ్ళీ ఇంకో ప్లాన్ వేస్తారు. ఎలాగైనా అతని పిచ్చిని ముద్రించాలి అని చెప్పేసి ఒక డబ్బాలో చాలా బటర్ఫ్లైస్ ని పట్టుకొని నాగభూషణం గుడికి వస్తాడు. చూడరా, నువ్వు అనుకున్న ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు నా ప్లాన్ చూడు, నేను వేసిన ప్లాన్ తో వీడు పిచ్చి ఎక్కి గంతులేస్తాడు గుడి మొత్తం అని చెప్పేసి నాగభూషణం ఆ బటర్ఫ్లైస్ అన్నిటినీ కూడా వదిలేస్తాడు. బాలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బటర్ఫ్లైస్ రావడం గమనించి ఏం చేయాలి, బాలాని ఎలా కంట్రోల్ చేయాలని కంగారు పడుతూ ఉంటే టక్కుమని త్రిపుర అక్కడికి వచ్చేసి తన కొంగుతో బాలా ముఖాన్ని మూసేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు కొంగులో చూసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు అందరూ కూడా అమ్మ, ఈ అమ్మాయి మంచి పని చేసింది అని సంబరపడిపోతూ ఉంటారు. బటర్ఫ్లైస్ అన్నీ కూడా చెల్లాచెదరై వెళ్ళిపోయిన తర్వాత త్రిపుర తన నెత్తి మీద నుంచి కొంగు తీసేస్తుంది. మరి బాలా తనే సుందరి అని ఫ్యామిలీ మెంబర్స్ కి పరిచయం చేయబోతున్నాడా? ఫ్యామిలీ మెంబర్స్ త్రిపురను చూసి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.